దానికి ఒక్కటే సమాధానం ఎక్కువ ఆయన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేవాళ్ళని ఈ పిల్లలతో ఏం మాట్లాడతాను సార్? ఈ పిల్లలతో మేమే మాట్లాడు సార్. నేను ఒకటే సార్ ఆయన ఒక మాట అన్నాడు, కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని ఒప్పుకుంటున్నా. నేను ఎక్కడన్నా కమిషన్ ₹1 తీసుకున్నట్టు నువ్వు బినామీ నారాయణ స్కూల్స్ కొన్నావా, కాళేశ్వరం కొన్నావా, కమిషన్ తిన్నావా ప్రూవ్ చేస్తున్నావు. నా మీద ₹1 నా రాజకీయ జీవితంలో రెడీ కాదు. ఇప్పుడు పోదాం, అబ్జెక్ట్ చేయండి. అరే నువ్వు చిన్న మావజాటు అల్లునిగా 10,000 కోట్లు దోచుకున్న దొంగ వీళ్ళు మాట్లాడు అధ్యక్ష గురించి నా మీద. మినిస్టర్ గారు ఇంకొక చిన్న సబ్మిషన్ సార్, మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ అడుగుతున్నది ఒకటే, రూల్ పొజిషన్ ఏం చెప్తుంది? ఎల్ఏ మినిస్టర్ గారేమో రూల్స్ మేము రేపు డిస్కస్ చేద్దాము, మీరు అమెండ్మెంట్స్ ఇవ్వచ్చు అని చెప్పిపోయారు. కానీ మీ సెక్రటరీ గారు ఏమంటున్నారంటే దేర్ ఆర్ నో అమెండ్మెంట్స్, ఇవాళనే డిస్కషన్ పూర్తి చేస్తామంటున్నారు. సార్ బేసికల్గా మన శాసనసభ అంటేనే శాసనాలు చేసే సభ. మన ప్రాథమిక పనే చట్టాల రూపకల్పన. మరి ఆ చట్టాల మీదనే కనీసం ప్రతిపక్షాలకు అమెండ్మెంట్ ఇచ్చే అవకాశం లేకుండా, మాట్లాడే అవకాశం లేకుండా, ఒక్క సెకండ్ ఐఎమ్ కంప్లీటింగ్ సార్. రూల్స్ బుక్ రూల్ నంబర్ 99 provided further that no such motion shall be made until after copies of the bill have been made available for the use of members, and that any member may object to any such motion being made unless copies of the bill have been so made available for 2 days before the day on which the motion is made. 2 రోజుల ముందు బిల్లు కాపీలు సభ్యులకు ఇవ్వకపోతే ఏ మెంబర్ అయినా లేచి అబ్జెక్షన్ చెప్పొచ్చు అని మన రూల్ బుక్ చెప్పింది. లేస్తే మాట్లాడితే మా ఎల్ఏ మినిస్టర్ రూల్ బుక్ పెట్టుకొని మాట్లాడతాడు. మరి ఈ రూల్ బుక్ లోనే 2 రోజుల ముందు బిల్లు పెట్టాలన్నారు. 2 రోజులు కాదు, 1 రోజు ముందనే పెట్టండి. ఇంకోటి అమెండ్మెంట్స్, ఆ బిల్లులో ఏమైనా తప్పులు ఉన్నప్పుడు, ఈ బిల్లే కాదు అమెండ్మెంట్స్ ఇచ్చే హక్కు కూడా సభ్యులకు ఉంటుంది. దాని మీద మీరు రూలింగ్ ఇవ్వండి అని మేము పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్తే మీరు ఏం చెప్పరు, ఎల్ఏ మినిస్టర్ గారు ఏం చెప్పరు. ఇవి మీరు బుల్లో చేస్తాము, మా ఇష్టం చేస్తామంటే మేము వెళ్ళిపోతాం. మరిగా సభలో ఉండము. రూల్ ఫాలో గారా, బుక్ ఫాలో గారా మీరు? వాట్ ఈస్ దిస్? వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి. ఎందుకంటే ఎల్ఏ మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగిబట్టి గుంజినా కూర్చుంటలేడు ఆయన పరిస్థితి అది. అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎల్ఏ మినిస్టర్ గారు డైరెక్ట్గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు. ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషను హరీష్ రావు అని చెప్పి మరి నా మీద ఆరోపణలు చేసిండు కదా. శుద్ధులు నాకే చెప్పడం కాదు, శుద్ధులు అందరికీ చెప్పడం కూడా శ్రీధర్ బాబు గారు నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణల మీద చర్చ పెట్టండి, ఆన్సర్ ఇస్తా. మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్టు చదవమంటే నేను చదువుతా. కాకపోతే నాకు విజ్ఞత ఉంది, నోటీస్ ఇచ్చి చదువుతా. దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు, ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా. శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు, మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు